మన ముదిగుబ్బ మండలంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్నే ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మన ముదిగుబ్బ మండలంలో ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మన మంత్రివర్యులు సత్యకుమార్ గారు, రాష్ట్ర విద్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మన మండలంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ముదిగుబ్బకు రప్పించడం జరిగింది. నిజంగా మన రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, మన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అయితేనేమి, నిజంగా మనం అందరము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరము రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనము ఈ టెస్టులన్నీ చేయించుకోవాలంటే బెంగళూరుకో హైదరాబాద్కో వెళితేనే ఈ టెస్టులన్నీ ఉంటాయి. దాదాపు ఈ టెస్టులన్నీ చేయించుకోవాలా మనము అంటే దాదాపు మనకు 20,000 నుంచి 50,000 వరకు అవుతుంది ఊరికే టెస్టులకి. ఎందుకంటే ప్రతి ఒక్క జబ్బుకు ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అది మన షుగర్ అయితేమి, బీపీ అయితేమి, క్యాన్సర్ అయితేనేమి, ప్రతి ఒక్క పరీక్ష, రక్త పరీక్షల్లో మొత్తం అన్నీ షుగరు, బీపీ, మన ఏదైతే మన బాడీకి అవసరం ఉంటాయో మొత్తం అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదొక్కసారి మనం చూసినట్టయితే నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఊర్లోకి వచ్చి మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఊరు దగ్గరికి వచ్చి మనకి ఆరోగ్యం చూడడం అనేది నిజంగా చాలా అదృష్టము. నిజంగా మన మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే మనకి రాక ఇంతకు ముందు ప్రభుత్వాలలో ఎప్పుడూ ఇలాంటి జరగలేదు. మనకి ఇప్పుడు మనకు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనమందరము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనిషి అన్ని విధాలు కూడా మనము పని చేసుకోగలుగుతాము. మనం రైతులం నిజంగా ఆరోగ్యంగా బాగుంటే రైతు పని కానీ, కూలీ పనులు కానీ ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా మనం పని చేసుకోగలుగుతాం. ఆరోగ్యంగా బాగలేనప్పుడు మనం ఏమి చేసుకోలేము. కాబట్టి ఈ అవకాశాన్ని నిజంగా మన మండల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఇంకా ఇప్పటికే దాదాపు ఒక 300 వరకు మొత్తం రావడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పల్లెల నుంచి కూడా వచ్చి మొత్తం అందరూ టెస్ట్ చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం